గురుగారు ఇప్పుడు రామాయణాన్ని పారాయణం చేయడానికి ఎలాంటి నియమాలు పాటించాలి? ఏదైనా దీక్ష తీసుకుని పారాయణం చేయడం వలన సత్ఫలితాలు ఉండే అవకాశం ఉన్నదా గురుగారు? అంటే నిత్యము పారాయణ ఏమీ కామ్యం లేకుండా ఏమీ కోరిక లేకుండా కేవలం రామానుగ్రహం కోసమే చేస్తాను అన్నప్పుడు ప్రత్యేకించి నియమాలు ఏమీ ఉండవు. కొంత పరిశుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడము అంతే చేసుకుంటూ నియమ బంధం కాకుండా ప్రతిరోజు చెయ్యాలి. ఏదో బుద్ధి పుట్టినప్పుడు చేస్తానండి, ఇది అనుష్ఠానం అంటారు. అనుష్ఠానము అంటే అనురాగము అంటే ఎడతెగకుండా ఉంటుంది అని అర్థం. అనుష్ఠానం అంటే నిత్యము ఉండేది. ఇవాళ మనకి నాకు ఒకసారి బాధ కలుగుతుంటుంది. ఇవాళ అనుష్ఠానాలు ఇవాళ అంటే ఒక సీజనల్ అయిపోయాయి, ఋతుధర్మం బట్టి జరిగేవి అయిపోతుంటాయి. ఏదో మా చిన్నప్పుడు వానాకాలం చదువులు అనేవారు, వాన పడితే స్కూల్ సెలవులు ఇచ్చేవారు, స్కూలు సరిగ్గా ఆ పరిస్థితులు లేక. అది ఇవాళ ఎలా అయిందంటే ఇగో ఈ మాసం వచ్చింది ఓ చేసేయాలి, ఏదో ఆషాఢం వచ్చింది బోనాలు చేసేయాలి, లేదు ఇంకోదో ధనుర్మాసం వచ్చింది అయ్యప్ప చేసేయాలి అంటే ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇంకా అది కాదు. ప్రతిరోజు ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా భగవంతుడిని పట్టుకోవాలి. అది శబరి చేసింది. గురువుగారు చెప్పారు, అమ్మ రాములు వారు వస్తారు, వారి ఆతిథ్యం ఇయ్యి. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా ఉంటారు రాములు వారు తెలియదు, ఎలా వస్తారో తెలియదు. గురువుగారు చెప్పారు నభోరధికం. గురువు గారి మాట మీద విశ్వాసంతో రాములు వారు వస్తారు, వారిని ఆతిథ్యం ఇవ్వాలి, నేను గురువు ఆజ్ఞ పాలించాలి అని దీక్ష చేసింది. అటువంటి నిష్ఠతో నువ్వు గురువాక్యం మీద శ్రద్ధతో భగవంతుడి మీద మనకి హిందీలో భజన చెప్తుంటారు, ఎవరు చెప్పారు దేవుడు తిండని, శబల్లా నువ్వు తినిపించేవా? ప్రతివాడు ప్రశ్న వేసుకోవాలి. ఎవడు చెప్పాడు భగవంతుడు నిద్రపోడని? యశోదలా నువ్వు నిద్రపుచ్చావా? యశోద జోలపాడి నిద్రపుచ్చింది, నువ్వు నిద్రపుచ్చావు ఎప్పుడైనా? ప్రయత్నం చేసావా? ఎవరు చెప్పారు భగవంతుడు నాట్యం చేయడని? గోపికల్లా నువ్వు ఎప్పుడైనా నాట్యం చేయించావా ఇంకోటి? కృష్ణారా మనం నాట్యం చేద్దాం అన్నావా? అని ఈ రకంగా భగవంతుణ్ణి ఆ దృష్టిలో మనం చూడాలి. చూసినప్పుడు మనం చెప్తాం మాతారామో మత్పితారామో భ్రాతారామో మత్సటారామో సర్వస్వమే రామచంద్రో అంటాం. చెప్పడమే, మనసులో ఉందా భావన? ఇక్కడి నుంచి వస్తుందా? హృదయాంతరాల నుంచి వచ్చిందా? అది ఏదో నలుగురికి చెప్పాలని, ప్రవచనం చెప్పాలని, నలుగురు చప్పట్లు కొట్టాలని చెప్తున్నాను తప్పిస్తే ఆచరణలో శూన్యమండి. అందువల్లే మన ధర్మము బలహీనపడుతోంది. మన ధర్మానికి ఇవాళ కావలసినది ధర్మబద్ధమైనటువంటి ఆచరణ. అంటే గురుగారు ఎన్నో రామాయణాలు ఉన్నాయని చెప్తారు కదా, రకరకాల రామాయణాలు ఉన్నాయి కదా, మరి ఏ రామాయణాన్ని చేయడం శ్రేష్టంగా ఉంటుంది గురుగారు? ఇప్పుడు శతకోటి ప్రవిస్తరం రామచరిత, ఏకైకమక్షరం పుణ్యం మహాపాత వినాశనం అన్నారు కదా. అనేక రామాయణాలు ఉన్నాయి, అనేక భాషల్లో ఉన్నాయి. ముఖ్యంగా గోస్వామి తులసీదాస్ గారు అవధి భాషలో జనసామాన్యానికి అందుబాటులో ఉండాలని అవధి భాషలో వారు ఇచ్చారు. మనకి ఉత్తర భారతం అంతా కూడా అదే ప్రామాణికంగా తెలుస్తున్నది. వారికి అసలు వాల్మీకి రామాయణం గురించి అవగాహన కూడా చాలా తక్కువ. ఒక సందర్భంలో నేను లండన్లో అక్కడ విశ్వహిందూ పరిషత్ వారి మందిరంలో హిందీలో మాట్లాడడం జరిగింది వాల్మీకి రామాయణం గురించి. అక్కడ ఎక్కువ మంది ఉత్తర భారతీయులు ఉన్నారు, తక్కువ మంది దక్షిణ భారతీయులు. అంటే ఉత్తర భారతం నుంచి అక్కడ వెళ్ళి నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, స్థిరపడిన వారు పెద్ద పెద్ద వాళ్ళు, ఎంతో వయసు వచ్చిన వాళ్ళు కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి, ఏమండి మాకు వాల్మీకి రామాయణం ఉందని, ఇందులో ఈ విషయాలు ఉన్నాయని ఒక గంటన్నర సుమారు 2 గంటల ప్రవచనం విని మాకు విషయాలు మొట్టమొదటిసారి మేము విన్నామండి అన్నారు. అంటే అవగాహన లోపం బాగా ఉంది అక్కడ. అయితే మన అదృష్టవశాత్తు మన దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి రామాయణం మనం ఎక్కువగా ఆశ్రయిస్తుంటాం. ఇన్ని రామాయణం ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణమే ప్రామాణికం. ఎందువల్లంటే వాల్మీకి రామాయణం ఆది కావ్యం. సంస్కృత వాన్మయంలో మొట్టమొదటి వచ్చింది వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షే ఆది కవి. వారికి ఉపదేశం ఎవరిచ్చారు? నారదుల వారు ఇచ్చారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రక్ష వాల్మీకి మునిపుంజవం అని వారు ప్రశ్నలు అడిగారు. కోన్మస్మిన్ సాంప్రతం లోటే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని 16 గుణాలతో అడిగితే నారదుల వారు భావో దుర్లభాశ్చైవ ఏతుయా కీర్తితా గుణ అని, ఇన్ని గుణాలు ఒకరిలో ఉండడానికి కష్టమయ్యా, ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామజనే స్మృత నీతాత్మ మహావీర్యో అనేసి ఈ రాముల వారి లక్షణాలన్నీ చెప్పారు. ఆ రకంగా ఉపదేశం మొట్టమొదటి రామాయణం. నారదుల వారు జ్ఞానప్రదాత అండి.
ఇవాళ మన దురదృష్టవశాత్తు మన చలనచిత్రాల్లో వీటిలో నారదుల వారిని చాలా అపహాస్యం పాలు చేసే రకంగా చూపించడం చాలా అపచారం, ఘోర అపచారము. అది చూపించిన వాడిది దోషము, చూసిన వాడిది ఇంకా దోషము. ఇందాక ఏది చూడకూడదని చూశానని బాధపడ్డారు ఆంజనేయ స్వామి వారు, మన చలనచిత్రాల్లో ఈ బుల్లితెరలో ఏమి చూస్తున్నామండి? మరి ఆ ధర్మలోపం కాదా? మరి ఆ ధర్మలోపం రామాయణానికి వ్యతిరేకం కాదా? తరువాత బ్రహ్మగారి ఆదేశమైంది వాల్మీకి మహర్షి, పురు రామకథాం ఋషి సప్తమా, ఇదివరకు ఉపదేశం పొందున్నావు, ఈ రామకథని అందించవయ్యా అని చెప్పారు. వారు వరం అనుగ్రహించారు. యావస్తాస్సంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ లోకేషు ప్రసరిష్యతి. ఈ లోకంలో, ఈ భూమి మీద ఈ పర్వతాలు, నదులు, జలము ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ రామాయణం అనేది ఉంటుందయ్యా అని చెప్పారు. అని రామాయణాన్ని మరో ప్రత్యేకత ఏంటంటే, వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాత్ సాక్షాత్ రామాయణాత్మన. భగవంతుడు నారాయణుడు వేదవేద్యుడు. వేదం వల్ల మాత్రమే తెలుసుకోబడతాడు, ఇతర మార్గాల ద్వారా లభించడు. అటువంటి నారాయణుడు దశరథుడు కుమారుడిగా రాముడుగా వస్తే ఆ రాముడు గురించి మనం తెలియజేయడం కోసము వేదము రామాయణ రూపంలో మనకి అందింపబడింది. అందువల్ల తరువాత ఈ రామాయణ రచన జరిగిన తర్వాత ఎవరికి మొట్టమొదట శిష్యులుగా ఉపదేశం చేయాలి అని ఆలోచిస్తే వాల్మీకి మహర్షి వారు ఆ సమయంలో యామేవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలాం సమావిశత్తు తామేవ రాత్రిం సీతాపి ప్రసూతాదార్ఘద్వయం. శత్రుఘ్నుడు మధురా నగరంలో లవణాసురుడైన రాక్షసుడు, వాడి బాధలు పడుతున్నామని యమునా తీరంలో ఉన్న ఋషులందరూ చెప్తే అడిగితే శత్రుఘ్నుడు నేను వెళ్తాను అని వెళ్ళాడు యుద్ధానికి. వెళ్తున్న సమయంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఏ రాత్రి అయితే శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారో ఆ రాత్రే సీతమ్మకి ఇద్దరు కలవపుల్లలు పుట్టారు. వారే లవుడు కుశుడు, కుశలవులు అని చెప్పారు. ఆ కుశలవులకే ఈ రామాయణం ఉపదేశం చేశారు వాల్మీకి మహర్షి వారు. వారి గురువుగా ప్రథమ శిష్యులు వీరిద్దరును. సాక్షాత్తు సీతారాముల పుత్రరత్నాన్ని వారిద్దరికీ చెప్పారు. వారు వాల్మీకి ఆశ్రమంలో రామాయణ గానం చేశారు. తంత్రీలయ సమన్వితం అంటే గానం చేశారన్నారు అక్కడ. ఆ గానం చేశారు, ఇతర ఆశ్రమాల్లో చేశారు. ఆ తర్వాత వినజా రామచంద్రమూర్తి వారికి తెలిసింది అయోధ్యానగరంలో ఉన్నారని. వారు అయోధ్యానగరంలో గానం చేశారు. తన రాజ్యసభకు పిలిచారు, దర్బార్లో వారు కూర్చున్నారు. వారు సోదర సమేతంగా ఈ రామకథని విన్నారు. విని వారు ఆమోదించారు. అంటే ఇతర రామాయణాల కంటే వాల్మీకి రామాయణం ప్రాముఖ్యత ఎందుకు అంటే, వాల్మీకి రామాయణము నారదుల వారి ఉపదేశము, బ్రహ్మగారి ఆదేశము, వాల్మీకి మహర్షి వారు సీతారాముల పుత్రద్వయానికి ఉపదేశం చేయడము, పుత్రరత్నాలిద్దరూ రాముల వారి సన్నిధిలో గానం చేయడము, రాముడు వారి ఆమోదం పొందడము. అందువల్ల వాల్మీకి రామాయణమే మనకి ప్రామాణికము అని మనం గ్రహించాలి. ఇతరులు అంటే అనే ప్రతి కల్పంలోనే రామాయణం వస్తుంటుంది, రామావతారం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కల్పభేదాలు ఉంటాయి. అది పెద్దలైన వారు, పండితులైన వారు సమన్వయం చేసి చెప్పిన వ్యాఖ్యానాన్ని మనం పాటించాలి. కానీ మనం దానికి మనకి అవగాహన లేనప్పుడు సరి అయిన వ్యాఖ్య ఇవ్వకపోవడం కూడా దోషం అవుతుంది.